గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ముఖ్యంగా ఏమంటే నా పేరు భీమునప్ప, ఒంటిపల్లి గ్రామము, గుడిపల్లి మండలం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంటే కూడా మాకు మిట్టు పంటగా వేరుశనగ, వరి వేరుశనగ, మామూలుగా వేరుశనగ టమాటా పండుతూ ఉన్నాము. వేరుశనగ టమాటా నుంచి రాత్రి వేళలందు అడవి పందులు ఎక్కువగా ఉంది. అడవి పందులు ఎక్కువ పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు సార్ గారు మామూలుగా సోయాబీన్స్ ఫ్రీగా సప్లై చేసి బైబ్యాక్ సిస్టంతో ఫ్రీగా రైతులకు ఇస్తూ పౌరపల్లి నందు ఫ్యాక్టరీ పెట్టి బైబ్యాక్ సిస్టమ్ నందు 4,500 రూపాయలు కొంటామని చెప్పేసి సార్ చెప్పినది చాలా సంతోషదాయకము. కానీ మా గుడిపల్లి మండలంలో ఇంతవరకును ఇంత ఫ్యాక్టరీలు కానీ కానీ చేసిన ఇంతవరకును ఎవరు చేసి ఉండలేదు. మామూలుగా ఇప్పుడు చాలా సంతోషదాయకము. పౌరపల్లి నందు ఫ్యాక్టరీలు సుమారుగా సార్ చేసిన పనులు చూస్తూ ఉంటే సుమారు 50-60 వేల మందికి పని జరిగినట్లు ఈ మధ్యలో శంకుస్థాపన కూడా చేసినారు. కానీ మాది మారుమూల ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమరా అంటే మా గుడిపల్లి మండలంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలా మిట్టు ప్రాంతము, అడవి పందులు, ఏ పంట చేతికి రాదు. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఇంకోటి సోయాబీన్స్ కంపెనీ మా పౌరపల్లి దగ్గర పెట్టడానికి చాలా సంతోషదాయకము. ఇంకొక విషయం ఏమరంటే మామూలుగా ఇంతకుముందు మేమేం చేస్తామంటే ఎరువులు కావాలంటే యూరియా కావాలంటే మామూలుగా పోయేసి మనం ఆఫీస్కి పోతా ఉంటే ఇప్పుడు సార్ చేసిన సిస్టంలో పెట్టిన దాని నుంచిను యూరియా మాకు లేదు డిమాండ్ చేస్తామంటే విచ్చులు విడిగా పోసేది. ఏమో మూట్లే తీసుకుపోయి 1/4 ఎకరా ఉండేవాళ్ళు 1/2 ఎకరా ఉండే మూట్లు తీసుకుని అటువంటిది లేకుండా సిస్టము ఇప్పుడు సిస్టంలో తీసుకొచ్చి రైతు ఎంత పొలం పండినాడు, ఎంత పొలం పైరులు పెట్టినాడు, ఎంత యూరియా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మామూలుగా ఎంతకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి చాలా సంతోషదాయకము. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఎంత ఇస్తారు ఏమైనా కూడా ఇంకో మనకు ఎంత తక్కువగా వాడగలదు అది ఒకటి. ఇంకొక విషయం ఏమరా అంటే ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మామూలుగా ఇంటి ఆయనకి 7,000 రూపాయలు, మామూలుగా ఖరీఫ్కు, రబీకి 7,000, మళ్ళీ ఫిబ్రవరిలో 2,000. ఈ వడ్డీ వ్యాపారాలను ఆశీర్వదించే పని లేకుండా మామూలుగా ఇంటి ఆయనకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. కానీ అది కూడా చాలా రైతుకు చాలా ఉపయోగమైంది. ఏమనంటే ఇంకోటి వడ్డీ వ్యాపారాలు ఇచ్చే పని లేదు, అది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హంద్రీనీవా కాలువ అనేది మాత్రం మా జన్మంతో మేము చూసినలేదు. ఈ కుప్పం కనుక ఎన్ని జన్మాలెత్తినా కూడా తీసుకున్నాక ఇది మాత్రము కుప్పం అంటే మాకు సార్ గారు ఉండే ఎన్ని 100 జన్మాలు ఎత్తినా కూడా ఆ ఒక్క విషయం మాత్రము ఈరోజు మేము బతుకుతూ ఉన్నామంటే కూడా ఆ హంద్రీనీవా మేము అనుకోని లేదు. సార్ గారి యొక్క పుణ్యాన కుప్పం బాగా సంతోషంగా ఉన్నాము. అది నాకు తెలిసిన సార్ ఇట్లా ఉండి కాబట్టి మా కుప్పం ప్రజలకు మాకు ఎంతో 100 జన్మాలు జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్దాయన. మరొకసారి మీ